బీజేపీ చీఫ్ నితిన్ నబీన్కు ఆ పార్టీ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన్ను ఒక అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. కాగా కిందటేడాది నితిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బీజేపీ శిబిరంలో నితిన్ నబీన్ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. కాగా త్వరలో రాజ్యసభలో నితిన్ నబీన్ సందడి చేయబోతున్నారు. రాజ్యసభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. తాజాగా 9 మంది రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. కాగా ఈ 9 మందిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఉన్నారు. అయితే బీహార్ నుంచి నితిన్ను రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే నితిన్ నబీన్ స్వంత రాష్ట్రం బీహార్ అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రాజ్యసభకు నితిన్ నబీన్ పంపాలన్న బీజేపీ అధిష్టానం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే రాజ్యసభకు పెద్దల సభగా పేరుంది. సహజంగా సీనియర్ రాజకీయవేత్తలు రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే 4-5 దశాబ్దాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవారిని రాజ్యసభకు పంపడం బీజేపీలో అలవాటుగా మారింది. అంతేకాదు, రాజ్యసభకు అభ్యర్థులను ఖరారు చేసే ముందు వారి వయస్సు కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. కనీసం 60 సంవత్సరాలు దాటిన వారికే రాజ్యసభలో ప్రవేశించే అవకాశం కమలం పార్టీ కల్పిస్తుంది. అయితే నితిన్ నబీన్ రాజకీయ అనుభవం కూడా తక్కువే. ఆయన వయసు కూడా తక్కువే. ఇప్పటికీ ఆయన వయసు 47 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో పెద్దల సభకు నితిన్ను పంపాలనే సంచలన నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకుంది. కాగా ఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇంత చిన్న వయసులో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులు కావడమంటే చిన్న విషయం కాదు. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావడమంటే మామూలు విషయం ఏమాత్రం కాదు. ఇదిలా ఉంటే ఇదీ చాలదన్నట్టుగా నితిన్ నబీన్ త్వరలో రాజ్యసభలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక వ్యక్తిగత వివరాలకొస్తే నితిన్ నబీన్ బీహార్కు చెందిన నాయకుడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవడానికి ముందు బీహార్ క్యాబినెట్లో రహదారుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. కొన్ని నెలల క్రితం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బఖింపూర్ నియోజకవర్గం నుంచి 5వ శాసనసభకు ఆయన ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ యాక్టర్ శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై 84,000 ఓట్లకు పైగా మెజార్టీతో నితిన్ గెలుపొందడం విశేషం. కాగా నితిన్ నబీన్ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగొచ్చిన నేత. ఇదిలా ఉంటే నితిన్ కుటుంబానికి కూడా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. నితిన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్ బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. కాగా నితిన్ నబీన్ కొంతకాలం బీజేపీకి అనుబంధ సంస్థ అయిన భారతీయ జనతా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కాగా 2005లో తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ మరణించడంతో నితిన్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో నితిన్ గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. ఆ తర్వాత నితిన్ ఎప్పుడూ రాజకీయంగా వెనుతిరిగి చూసుకున్నది లేదు. అంతేకాదు, ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలు కాలేదు. ఇదిలా ఉంటే ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో నితిన్ నబీన్ తొలిసారి గలం విప్పారు. అలా ఇలా కాదు, ఏకంగా పండిట్ నెహ్రూ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఘాటు ఆరోపణలు చేశారు. టిబెట్ను చైనాకు అప్పగించిన ఘనత నెహ్రూదేని నితిన్ నబీన్ దుయ్యబట్టారు. పండిట్ నెహ్రూ కుటుంబానికి ఏనాడూ దేశ ప్రయోజనాలు పట్టలేదన్నారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే నెహ్రూ కుటుంబం ప్రాధాన్యమిచ్చిందని ఘాటు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పండిట్ నెహ్రూ హయాంలో జరిగిన కొన్ని ప్రముఖ సంఘటనలు ఆయన వివరించారు. కథ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నితిన్ ఘాటు ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ శక్తులకు అమ్ముడుపోయారని నిప్పులు చెరిగారు. వర్తమాన భారత రాజకీయాల్లో రాహుల్ను ఒక పావుగా విదేశీ శక్తులు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. విదేశాల చేతుల్లో రాహుల్ గాంధీ తొత్తుగా మారారని ఘాటు ఆరోపణలు చేశారు. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో నితిన్ ఈ ఆరోపణలు చేశారు. అంతేకాదు, భారత రాజకీయాల పట్ల రాహుల్ గాంధీకి ఎలాంటి పట్టింపు లేదు, చిత్తశుద్ధి లేదన్నారు. ఏమాత్రం తీరిక దొరికినా విదేశాలకు వెళ్లటం రాహుల్కు అలవాటుగా మారిందన్నారు. అనేక విదేశీ శక్తులతో రాహుల్ గాంధీకి భారీ ఎత్తున నిధులు అందుతున్నాయని నితిన్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అమెరికా గూఢచారి సిఐఏ నుంచి గతంలో భారీ ఎత్తున నిధులు అందిన విషయాన్ని ఏకంగా అమెరికా రాయబారి అంగీకరించారని నితిన్ ఆరోపించారు. విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేయటం అందరికీ తెలిసిందే అన్నారు.
ఏది ఏమైనా ఇక రాజ్యసభలోనూ నితిన్ నబీన్ హల్చల్ చేయబోతున్నారు.